స్థానిక 97వ వార్డ్ చిన్న ముసిడివాడ సప్తగిరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ విచ్చేశారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సప్తగిరి నగర్ ప్రాంత ప్రజలకు ఎప్పటి నుంచో సాయిబాబా మందిరం కావాలని కోరారు. దీనికి నేను ఒక శాసనసభ్యుడిగా కాకుండా సాయిబాబా భక్తుడిగా తన సొంత నిధుల నుంచి ఆలయ నిర్మాణానికి సుమారు ₹1,00,000 మంజూరు చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో 97వ వార్డు ఇన్ఛార్జ్ మెంట్ మహేష్, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ మోహన్, మెంబర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते नन्ददेवशिष्टाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमः अयं एकदन्ताय नमः ओं कपिलाय नमः ओं वक्रतुण्डाय नमः ओं शूर्पकर्णाय नमः ओं हिरण्मयाय नमः ओं स्कन्दपूर्वदाय नमः ओं सर्वसिद्धिप्रदायकाय नमः ओं कुमारगुरवे नमः ओं श्रीं ह्रीं क्लीं ग्लौं गङ्गणपतये वरवरदा सर्वधर्मे वसमानये स्वाहा श्रीलक्ष्मी गणपति ओं मनस्पतिर्भवेति नानागम्ये श्रीमदाग्रे सर्वदेवानां शुभो यमृतिसां श्री महागणाधिपतये नमः सद्गुरु सारायणाय नमः परिमल धूपमाग्रापयामि। साईनाथ महाराज की जय। ओम राजाधिराजाय प्रसन्नसाहिने नमो वयं वै शशं अस्तद्विपदे संचतुष्पदे ओम शांति शांति शांतिः ओम देवीं राजमरांच ब्रह्मणस्पतिः देवोलो सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु साईनाथ महाराज की। నమస్కారం. మరి ఇవాళ సప్తగిరి నగర్ ప్రాంతం ప్రజలందరూ కూడా మరి ఎప్పటి నుంచో వాళ్ళందరి తాలూకు ఆకాంక్ష, చిరకాల కోరిక అని చెప్పి అనుకోవాలి. ఇవాళ శ్రీ 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 సద్గురు షిరిడి సాయిబాబా స్వామివారి ఆలయం నిర్మించుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ ఎప్పటి నుంచో కూడా వాళ్ళు సంకల్పించారు. అయితే ఈరోజు ఆ బాబా గారి ఆశీస్సులు, మరి ఆయన ఆశీర్వచనం ఉండడం వల్ల ఇంత మంచి కార్యంలో పాల్గొనేటువంటి అవకాశం ఈరోజు నాకు స్వామివారి బాబా గారు కల్పించారు. ఖచ్చితంగా ఒక మంచి ఆలయం ఈ ప్రాంతం అంతట్లో కూడా భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక మంచి ఆలయం నిర్మించడానికి పూర్తి సహాయ సహకారాలు ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక బాబా గారి భక్తుడిగా ఆదిప్ రాజ్గా నేను ఎప్పుడు కూడా ముందుంటానటువంటిది నేను తెలియజేసుకుంటూ, ఆ బాబా గారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబా గారిని వేడుకుంటూ